Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. కోటి రూపాయలు సంపాదించడం అంత ఈజీ అనుకుంటున్నారా? ఈజీనే. అది ఎలా అంటే మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణం గారు ఉన్నారు. ఇంతకు కోటి రూపాయలు సంపాదించాలంటే ఎన్ని రోజుల్లో మనం సంపాదించవచ్చు అంట? 1 crore గోల్ అనేది ఆ గోల్ కోసం ముందరికి వెళ్తుంటాము, కానీ మధ్యలో వచ్చే హర్డల్స్ ఎక్కడైతే మనకి ఏదైతే ఇబ్బంది ఉంటాయో అవి చాలామంది 1 crore ప్లాన్ చేస్తారు, చాలామంది చేస్తారు, చాలామంది అచీవ్ అవుతారు కూడా. కానీ 1 crore అచీవ్ కాకపోవడానికి రీజన్స్ కూడా ఉంటాయి. చాలామంది మనం లగ్జరీలు ఉన్నాం అనుకుంటాము, వాళ్ళు లగ్జరీలు ఉంటారు, వాళ్ళు కంఫర్ట్లో ఉంటారు. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరం మిడిల్ క్లాస్ వాళ్ళందరం కంఫర్ట్లోనే ఉంటాము. కంఫర్ట్ కంటే కింద ఉన్నది ఏంటంటే 1 crore ఓకే, 1 crore మనం సంపాదిద్దాం, అదేం ప్రాబ్లం లేదు. లైఫ్ టైంలో చాలా ఈజీ. ఈ జనరేషన్లో 1 crore సంపాదించడం చాలా ఈజీ. ఇంత మన పాత జనరేషన్లో కష్టమేమో, కానీ ఈ డిజిటల్ ఏజ్లో 1 crore సంపాదించడం చాలా ఈజీ. లైఫ్ టైంలో చాలామంది 1 crore అనేది ఈజీగా టచ్ అవుతారు. కానీ 1 crore కంటే ముందు చేయాల్సిన పని ఏంటి? కోటి రూపాయలు సంపాదించడం అంత ఈజీ అనుకుంటున్నారా? ఈజీనే. అది ఎలా అంటే నేను చెప్తాను. ఎందుకంటే ఒక కోటి రూపాయలు సంపాదించడం ఎలా సంపాదించాలి, మనం మంత్లీ మనం వచ్చే జాబ్లో మనం ఎంత తీసి పెట్టాలి, మెయిన్గా వచ్చే శాలరీలోంచి మనం ఇలా చేసుకుంటూ ఒక ట్రెడిషనల్ పరంగా వెళ్తే ఎన్ని సంవత్సరాల్లో మనం 1 కోటి రూపాయలను సంపాదించవచ్చు? వినడానికి చాలా బాగుంది కదా, మన కోటీశ్వరులు అయిపోవచ్చండి. సో దీనికి అలా మార్గాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణం గారు ఉన్నారు. ఆయనతోనే మాట్లాడదాం. హాయ్ విజయ్ గారు. హలో అండి. సార్, కోటీశ్వర్లు అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, అండ్ కాకపోతే దాన్ని ఒక ట్రెడిషనల్ పరంగా సో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తేనే అది సాధ్యమవుతుంది. ఇంతకు 1 కోటి రూపాయలు సంపాదించాలంటే ఎన్ని రోజుల్లో మనం సంపాదించవచ్చు అంటారు? ఎలా చేసుకుంటూ వెళ్తే మనకు బెటర్ అంటారు? షూర్. 1 crore గోల్ అనేది ఓకే, అది నేను డీటెయిల్గా చెప్తాను, కానీ దానికంటే ముందు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా మనం ఒకసారి మాట్లాడదాము. ముందు జాగ్రత్తలు చెప్పేస్తున్నారు. జాగ్రత్తలు కావాలి. ఎందుకు అంటే ఫస్ట్ మనం ఆ గోల్ కోసం ముందరికి వెళ్తుంటాము, కానీ మధ్యలో వచ్చే హర్డల్స్ ఎక్కడైతే మనకి ఏదైతే ఇబ్బంది ఉంటాయో అవి మనని 1 crore రీచ్ కానియకుండా చేస్తాయి. అది మెయిన్ థింగ్. చాలామంది 1 crore ప్లాన్ చేస్తారు, చాలామంది చేస్తారు, చాలామంది అచీవ్ అవుతారు కూడా. కానీ 1 crore అచీవ్ కాకపోవడానికి రీజన్స్ కూడా ఉంటాయి కదా, అవి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఓకే. సో మీకు ప్రజెంటేషన్లో మీకు ఒక పిరమిడ్ చూపిస్తున్నాను నేను ఇక్కడ. సో ఫస్ట్ మనం అందరం అనాలిసిస్ చేయాల్సింది ఏంటంటే ఈ పిరమిడ్లో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్లో ఉన్నారు. 4 అంటే ఇప్పుడు సపోజ్ మన జనాభా మొత్తాన్ని డివైడ్ చేయాలంటే 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్గా డివైడ్ చేయవచ్చు అనమాట, బేస్డ్ ఆన్ దేర్ ఇన్కమ్. ఓకే. అంటే బ్రూటల్ ట్రూత్ ఇది, అంటే నిజాయితీగా మనం మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి లగ్జరీ సెగ్మెంట్. లగ్జరీలో ఉన్న పీపుల్ ఎవరైతే అంటే అల్ట్రా రిచ్, ఫిల్తీ రిచ్, జనరేషనల్ వెల్త్, అంటే వాళ్ళు ఒక నెక్స్ట్ ఈ జనరేషన్ వాళ్ళు ఏం పని చేయకపోయినా సరే, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఏం పని చేయకపోయినా సరే వాళ్ళ లైఫ్ స్టైల్కి ఎటువంటి డోకా ఉండదు, హ్యాపీగా తిని కూర్చోవచ్చు. వాళ్ళు లగ్జరీ. చాలామంది మనము ఒక కారు ఉన్న, ఒక ఇల్లు ఉన్నంత మాత్రం మనం లగ్జరీ అనుకుంటాము, మనం లగ్జరీ కాదు. లగ్జరీ ఎవరు అంటే జనరేషనల్ వెల్త్ ఉన్న వాళ్ళు మాత్రమే లగ్జరీ. ఓకే. లగ్జరీ డొమైన్లకి కేటగిరీలకు వచ్చేది మాత్రం వాళ్ళు, నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. సో అంటే వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా పని చేయకపోయినా సరే వాళ్ళకి వచ్చిన డోకా ఏముండదు, అట్లాంటి వాళ్ళు లగ్జరీ సెగ్మెంట్. అది ఫస్ట్ సెగ్మెంట్. ఓకే. సెకండ్ సెగ్మెంట్ వచ్చేసి కంఫర్ట్. అంటే మనం ఒక 6 months నుంచి 1 year వరకు వర్క్ చేయకపోయినా కూడా నడుస్తుంది. నేను ఒక 2 months బ్రేక్ తీసుకున్నా కానీ నా లైఫ్ స్టైల్కి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. నేను ఒక 3 months బ్రేక్ తీసుకున్నా సరే, అంటే ఒక 3 months బ్రేక్ కూడా పక్కకు పెట్టేసేయండి. నాకు ఒక జాబ్ పోయింది ఈరోజు, నేను ఒక IT ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నాకు సో అండ్ సో రీజన్ వల్ల నేను జాబ్ వదిలిపెడదాం అనుకుంటున్నాను, లేదు జాబ్ పోయింది అనుకుందాం, అంటే నెక్స్ట్ 6 months వరకు జాబ్ సెర్చ్ చేసినా కూడా నా లైఫ్ స్టైల్కి ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుంటే వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉన్నట్లు, అంటే కంఫర్ట్ బ్రాకెట్లో ఉన్నట్లు లైఫ్ స్టైల్. ఈ 2 కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బిలో కంఫర్ట్లో ఉన్నట్లే. ఓకే. చాలామంది మనం లగ్జరీలు ఉన్నాం అనుకుంటాము, వాళ్ళు లగ్జరీలు ఉంటారు, వాళ్ళు కంఫర్ట్లో ఉంటారు. సో కంఫర్ట్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరం మిడిల్ క్లాస్ వాళ్ళందరం కంఫర్ట్లోనే ఉంటాము. కంఫర్ట్ కంటే కింద ఉన్నది ఏంటంటే ఇది నేను చెప్పాలి, అంటే ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. ఇది ఏంది అంటే హ్యాండ్ టు మౌత్. అంటే మనం ఈరోజు పని చేస్తేనే
మనకు గడుస్తుంది. అంటే ఈ మంత్ నేను వర్క్కి వెళ్తేనే నేను ఈఎంఐస్ కట్టుకోగలుగుతాను. నాకు డే టు డే పేచెక్ టు పేచెక్ అంటాం కదా యుఎస్ లాంగ్వేజ్లో, అది నడుస్తుంటుంది. నేను ఒక 2 months బ్రేక్ తీసుకుంటే నా లైఫ్ స్టైల్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. రైట్. వాళ్ళు హ్యాండ్ టు మౌత్ కిందకి వస్తారు. ఆ బ్రాకెట్ దానికంటే కింద ఉన్నది చారిటీ. అంటే ఎవరన్నా ఏదైనా డొనేషన్స్ ఇస్తే తప్పితే వాళ్ళ లైఫ్ స్టైల్ రన్ కాదు, వాళ్ళు చారిటీ కిందకి వస్తారు. ఓకే. సో ఇది 4 different types ఆఫ్ సెగ్మెంట్స్గా మనం డివైడ్ చేసుకుంటే మనం ఫస్ట్ అసలు ఎక్కడున్నామని ఫస్ట్ రియలైజ్ కావాలి. యా. లగ్జరీయా, కంఫర్టా, హ్యాండ్ టు మౌత్, చారిటీ ఏదైనా సరే, చారిటీ అయినా కూడా తప్పేం లేదు. మనం ఈరోజు రియలైజ్ అవుతున్నాం కదా చారిటీలో ఉన్నా కానీ హ్యాండ్ టు మౌత్లో ఉన్నా కానీ, నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళడానికి మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీకు ఒక ఇలిస్ట్రేషన్ ఇచ్చాను. ఒక పర్సన్ ఒక స్టోన్ని పైకి దొబ్బుతున్నాడు. యా. పైకి ఏమేమి దొబ్బుతున్నాడు అంటే తనని, తన ఫ్యామిలీని నెక్స్ట్ ఫేజ్ అంటే ఈ బ్రాకెట్ నుంచి నెక్స్ట్ బ్రాకెట్లోకి పంపించడానికి అతను ట్రై చేస్తున్నాడు. యా. ఫర్ సపోజ్ అతను హ్యాండ్ టు మౌత్ ఉన్నాడు అనుకుందాం. అంటే ఒక 1 month జాబ్ లేకపోయినా సరే అతని లైఫ్ స్టైల్ బాగా ఇంపాక్ట్ పడుతుంది, ఈఎంఐస్ పెరిగిపోతాయి అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అతను కంఫర్ట్ జోన్లోకి వెళ్ళడానికి తన లైఫ్ టైం మొత్తం కష్టపడతాడు. ఇతను హ్యాండ్ టు మౌత్ నుంచి కంఫర్ట్ జోన్లోకి నెక్స్ట్ పంపించగలిగాడు అనుకోండి వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కంఫర్ట్ జోన్ నుంచి లగ్జరీకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. సో ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మనం అనుకుంటే చాలామంది అనుకుంటాం ఒక జనరేషన్ కష్టపడితే నెక్స్ట్ అన్ని జనరేషన్స్ అన్నీ బాగుపడతాయని. ఇదే ఎగ్జాంపుల్. ఓకే. ఒక జనరేషన్ హ్యాండ్ టు మౌత్ నుంచి కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోయారు అనుకోండి, కంఫర్ట్ జోన్ వాళ్ళు కింద ఏమంటారు డే టు డే రిలేటెడ్ స్ట్రగుల్ పడకుండా డైరెక్ట్ వాళ్ళు ఇంప్రూవ్మెంట్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళు లగ్జరీ సెగ్మెంట్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్లో మన బ్రెడ్ అర్నర్ అంటే ఎవరైతే కష్టపడుతున్నారో, సింగిల్ మదర్ అయినా సరే, ఫాదర్ అయినా సరే, ఫ్యామిలీ ఫాదర్ అండ్ మదర్ అయినా సరే, వాళ్ళ ఫ్యామిలీని ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి పంపించడానికి ట్రై చేస్తుంటాం. ఇది ఇలిస్ట్రేషన్. చాలా జాగ్రత్తగా వినండి. ఇది నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ ఇలిస్ట్రేషన్లో ఈ స్టోన్ ఏదైతే ఉందో ఆ స్టోన్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కిందికి జారుతుంటుంది. ఎందుకు జారుతుంది తెలుసా? ఫస్ట్ రీజన్ ఇది దేనికి అంటే ఇన్ఫ్లేషన్ వల్ల. ఓకే. అది గ్రావిటీ. మనం ఈ పిక్చర్లో చూసుకుంటే గ్రావిటీ దాన్ని ఈక్వేట్ చేసుకోండి. ఇన్ఫ్లేషన్ అంటే మన ఫాదర్ కానీ మనం కానీ ఏం చేయకపోయినా సరే దాని వెయిట్కి అది కిందికి పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ వల్ల. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎందుకు కిందికి పడుతుంది అంటే మన ఫ్యామిలీ ఎందుకు కిందికి పడుతుంది అంటే ఒక బ్రాకెట్ నుంచి ఇంకో బ్రాకెట్కి ఎందుకు పడుతుంది అంటే ఫస్ట్ థింగ్ మనం వర్క్లో యాబ్సెంట్ కావడం వల్ల. అంటే మనకి జాబ్ పోవడం అయినా సరే, లేకపోతే టెంపరీగా మనం జాబ్లో మనం అవైలబుల్ లేకపోతే, అంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మనం ఒక 6 months జాబ్ లేకపోతే, జాబ్ మనకి ఇన్కమ్ లేకపోతే, ఆ సిచ్యువేషన్ వల్ల. థర్డ్ అంటే క్రిటికల్, మనం కంప్లీట్గా లేకపోతే మనం చనిపోతాం. సో ఈ 3 different ఫేజెస్లో మనకి ఇన్కమ్ ఆగిపోతే పైన బ్రాకెట్ నుంచి కింద బ్రాకెట్కి మన ఫ్యామిలీ వచ్చేస్తుంది. సో దీన్ని తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంది? ఫస్ట్ మనం యాబ్సెంట్ అయితే, అంటే మన వర్క్లో యాబ్సెంట్ అయితే, మనం యాబ్సెంట్ ఎప్పుడు అవుతాము? మనకి హెల్త్ బాగాలేకపోతే, మనకి ఏదైనా యాక్సిడెంట్ అయితే, దానికి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంది? హెల్త్ ఇన్సూరెన్స్. డెఫినెట్గా హెల్త్ ఇన్సూరెన్స్ అందరు తీసుకోవాల్సిందే. దాని మీద డిబేట్ అవసరం లేదు, దాని మీద ఎటువంటి ఆలోచన లేదు. మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోయినా సరే కానీ హెల్త్ ఇన్సూరెన్స్ డెఫినెట్గా తీసుకోవాల్సిందే అందరూ. ఓకే. అది ఫస్ట్ థింగ్. దానివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంది? మనం వర్క్కి వెళ్ళకపోయినా సరే, అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా సరే మనకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, మన ఫినాన్షియల్ ప్లానింగ్ కూడా ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. సెకండ్ థింగ్, మనం కంప్లీట్గా యాబ్సెంట్ అయితే, కంప్లీట్గా యాబ్సెంట్ అంటే మనం చనిపోతే మన ఫ్యామిలీ పైన బ్రాకెట్ నుంచి కింద బ్రాకెట్ పడకుండా ఆపేది ఏంది? టర్మ్ ఇన్సూరెన్స్. సో మనం డిబేట్ లేకుండా చేయాల్సింది ఫస్ట్ థింగ్ ఏంది అంటే 1 crore. ఓకే, 1 crore మనం సంపాదిద్దాం, అదేం ప్రాబ్లం లేదు. లైఫ్ టైంలో చాలా ఈజీ. ఈ జనరేషన్లో 1 crore సంపాదించడం చాలా ఈజీ. మన పాత జనరేషన్లో కష్టమేమో కానీ ఈ డిజిటల్ ఏజ్లో 1 crore సంపాదించడం చాలా ఈజీ. లైఫ్ టైంలో చాలామంది 1 crore అని ఈజీగా టచ్ అవుతారు. కానీ 1 crore కంటే ముందు చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ థింగ్ హెల్త్ ఇన్సూరెన్స్, సెకండ్ థింగ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే ఈ 2 లేకపోవడం వల్ల మనం కాకుండా మన ఫ్యామిలీని పైన బ్రాకెట్ నుంచి కింద బ్రాకెట్ పడేస్తున్నాం. అంటే కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాండ్ టు మౌత్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, హ్యాండ్ టు మౌత్లో ఉన్న వాళ్ళు చారిటీకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ లైన్ అనమాట. అంటే చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఒక పర్సన్ లైఫ్ స్టైల్ చాలా మంచిగా లీడ్ చేస్తున్నారు అనుకుందాం, ఏదో ఒక రీజన్ వల్ల, ఒక యాక్సిడెంట్ వల్ల బ్రెడ్ అర్నర్ ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో వాళ్ళు యాక్సిడెంట్లో ఎక్స్పైర్ అయ్యారు.
వాళ్ళు ఇప్పటివరకు ఎటువంటి సేవింగ్స్ చేయలేదు, ఎటువంటి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు, ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు. అతను చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ రిలేటివ్స్ మీదనో లేకపోతే వాళ్ళు ఓన్గా మళ్ళీ ఏదైనా జాబ్ చేసుకొని వాళ్ళు బతకాల్సిందే కదా. అప్పుడు వాళ్ళు అంటే మనం చాలా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం కదా. అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ అంత ఇంపార్టెంట్. టర్మ్ ఇన్సూరెన్స్ పక్కకు పెట్టేసేయండి, మనం బతికి ఉండి కూడా వాళ్ళకి భారం అయినాం అనుకోండి, అది ఇంకా పెద్ద అంటే చాలా మంచి పొజిషన్లో ఉన్నట్లు కాదు, అంటే చాలా నెగిటివ్ స్టేట్ అది. ఆ నెగిటివ్ స్టేట్లోకి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. రైట్. సో టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మచ్ మోర్ మ్యాండేటరీ అనమాట. దాని తర్వాతనే ఇన్వెస్ట్మెంట్స్. దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లాగా అంటే ఈ ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ కానీ ఈ లైఫ్ స్టైల్స్ ఈ ఎక్స్పెన్సెస్ మొత్తం అన్ని దాటుకొని మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కావాలి. అంటే మనకి ఇప్పుడు ఒక 100 రూపీస్ సంపాదిస్తున్నామంటే మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఇంట్లో ఖర్చులు ఉంటాయి, ఈఎంఐస్ ఉంటాయి. ఇవన్నీ దాటిన తర్వాత మనం సేవింగ్స్ చేయాలి కదా. సో ఇవన్నీ దాటుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నేను జస్ట్ ఈరోజు చెప్తాను ఒక 5,000 ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు ఇంత వస్తుంది, లేకపోతే 10,000 ఇన్వెస్ట్ చేయండి మీకు ఇంత వస్తుంది అని చెప్తాను. కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇవన్నీ స్టెప్స్ ఫాలో అయ్యి దాని తర్వాత చేస్తే డెఫినెట్గా ఆ 5,000 అనేది మీకు లాంగ్ టర్మ్లో మీరు కంటిన్యూ చేయగలుగుతారు. లేదు జస్ట్ ఈరోజు చెప్పాను కదా అని స్టార్ట్ చేసేసారనుకోండి, ఇవన్నీ ఫాలో కాకుండా స్టార్ట్ చేశారనుకోండి, 6 months తర్వాత అది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. నాకు తెలిసిన వాళ్ళే, నా దగ్గర ఉన్న కొంతమంది క్లయింట్స్ ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద అమౌంట్స్ ప్రామిస్ చేసుకొని తర్వాత క్యాన్సిల్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ ప్లానింగ్ కరెక్ట్గా లేదు. నేను వాళ్ళకి క్లియర్గా చెప్పాను, మీరు ఈ మిస్టేక్స్ చేస్తున్నారు అవి రెక్టిఫై చేసుకోండి అని. ఆ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోకుండా వాళ్ళు సేపిస్ పెద్ద పెద్ద అమౌంట్స్ ప్లేట్ చేయడము, తర్వాత దాన్ని తగ్గియడము, తర్వాత మళ్ళీ పెరగడము, ఈ ఇన్కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే బ్యాక్ ఎండ్లో ఈ ప్రాబ్లమ్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయి అన్నమాట వాళ్ళకి. ఓకే. సో ఈ ఫస్ట్ థింగ్ అదే నేను చెప్పిన టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ విల్ బి ద మ్యాండేటరీ థింగ్. ఎప్పుడైతే ఈ 2 steps మనం ఫాలో అయ్యామో, థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఓకే. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ చేయాలి అని మనం 1 crore ఎక్కడ తొందరగా అవుతుంది అంటే మీకు ఈ స్లైడ్లో క్లియర్గా ఇచ్చాను నేను. ప్రతి దగ్గర ఎంతెంత పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి, ఎన్ని ఇయర్స్లో మన అమౌంట్ డబుల్ అవుతుంది అనేది ఈ స్లైడ్లో క్లియర్గా ఇచ్చాను. అది పాజ్ చేసి చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి హయ్యెస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ మనీ డబుల్డ్ ఎక్కడ వస్తుందంటే మనకి థీమాటిక్ సెక్టార్స్లో జస్ట్ 4 yearsలోనే వస్తుంది అనమాట. థీమాటిక్ అండ్ స్మాల్ క్యాప్స్లో జస్ట్ 4 yearsలోనే అమౌంట్ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. 4 to 5 yearsలో. అంటే అన్ని ఇయర్స్ అట్లా అవుతుంది అంటే అన్ని ఇయర్స్ అట్లా కాదు, కాకపోతే దాన్ని డైవర్సిఫై చేసుకొని మనం అట్లా చేసుకోవాలి. లీస్ట్ వచ్చేసి సేవింగ్స్ ఫండ్స్లో, సేవింగ్స్ అకౌంట్స్. సేవింగ్స్ అకౌంట్స్లో 4%, 3.5%, 4%, 5% అట్లాగానే ఉంటుంది. సో ఈ టైప్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ ఇన్ని ఇయర్స్లో మనకు డబుల్ అవుతుంది అంటే మనకి ఎక్కడ కావాలంటే మరీ అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అట్లానే సేవింగ్స్ అకౌంట్స్లో పెడితే కూడా మనకి అది సరిపోదు అనమాట ఆ టైంలో. సో ఇన్ బిట్వీన్ మనము మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ని యూజ్ చేసుకొని 12 to 15% రిటర్న్స్ యూజ్ చేసుకుంటే ఈజీగా 1 crore అనేది అచీవ్ కావచ్చు అనమాట లైఫ్ టైంలో. సో చాలామంది ఏమంటారు 1 crore అనేది చాలా పెద్ద అమౌంట్, మనం అచీవ్ కాలేము, సో 1 crore అనేది కాని పని మన దగ్గర ఉన్న అమౌంట్తో అనేసి చాలామంది గివప్ ఇచ్చేస్తారు. కానీ యంగ్స్టర్స్ కూడా ఇలా ఉన్నారు, యంగ్స్టర్స్ కూడా ఇదే మైండ్ సెట్లో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అట్లాగానే ఉన్నాయి. కానీ నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈరోజు 1 year ఒక 20 years తర్వాత అది ఒక 25 lakhs మాత్రమే అవుతుంది. ఓకే. జస్ట్ 6% ఇన్ఫ్లేషన్ వేసుకుంటే మీకు ఒక 22 years తర్వాత అదొక 25 lakhs మాత్రమే. అంటే ఈరోజు 25 lakhs ఉన్న వాల్యూ 20 years తర్వాత 1 crore ఉండే వాల్యూ 25 lakhs మాత్రమే. సో అంటే మీకు 25 years తర్వాత 1 crore కావాలి అంటే మీరు అట్లీస్ట్ ఒక 5 crore మీరు ప్లాన్ చేసుకోవాలి. అర్థమవుతుంది. అంటే మనం ఇప్పుడు 1 crore అని మనం ఈరోజు మనం ప్లాన్ చేస్తున్నాము, కానీ యాక్చువల్గా మీకు కావాల్సింది 1 crore కాదు, 5 crores. ఇన్ఫ్లేషన్ వల్ల 5% అనేది ఎగ్జాక్ట్లీ 6% మనం ఇన్ఫ్లేషన్ వేసుకుంటే డెఫినెట్గా మనకు ఉన్నది 1/4 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనకు కావాల్సిన వాల్యుయేషన్ 1/4కి వెళ్ళిపోతుంది. అంటే నేను కొంతమంది అంటే ఫండ్స్ అవైలబిలిటీ ఉన్న వాళ్ళకి ఏం చెప్తానంటే 10 times ఆఫ్ యువర్ గోల్స్ మీరు ప్లాన్ చేసుకోండి. అంటే మీకు ఒక 1 crore కావాలంటే 10 crores ప్లాన్ చేసుకోండి. దానివల్ల నష్టం ఏముంది? ఎవరికి నష్టం లేదు కదా. వీళ్ళు ఈరోజు కాంప్రమైజ్ అవుతున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ ఎక్స్పెన్సెస్ కానీ లాంగ్ రన్లో వాళ్ళకే కదా బెనిఫిట్ అయ్యేది. రైట్.
సో అందుకే నేను 10 times ఆఫ్ యువర్ గోల్స్ అనే ప్లాన్ చేసుకోండి అని చెప్తాను యంగ్స్టర్స్కి మాత్రం. అదే 30-40 years ఉన్న 10 times అనేది కాని పని అది. ఎవరైతే యంగ్స్టర్స్ బిలో 30 ఉన్నారో వాళ్ళకి మాత్రం 10 times అని చెప్తాను అనమాట. అండ్ ఇంకొకటి రీసెంట్గా నేను ఒకటి చూశాను, చాలా అంటే ఎంత ఫాల్స్ నెరేషన్ ఉంది బయట అంటే, ఒక క్లయింట్ నాకు ఒక వీడియో తీసుకొచ్చి చూపించారనమాట. సార్ మీరు ఎస్ఐపి చెప్తున్నారు, ఓకే బాగానే ఉంది, కానీ నేను ఈ వీడియో చూశాను, ఎస్ఐపి కరెక్ట్ కాదంట, ఓన్లీ స్టెప్ అప్ ఎస్ఐపి కరెక్ట్ అంట. ఎస్ఐపి అయితే ఇన్ ఇయర్స్ తర్వాత వాల్యుయేషన్ పడిపోతుంది, ఇంతకుముందు నేను చెప్పినట్టు 25 lakhs అయిపోతుంది. అదే స్టెప్ అప్ ఎస్ఐపి చేస్తే 1 crore దగ్గర 5 crores లాభం వస్తుంది నాకు అని చెప్పేసి అన్నారు. సరే నాకు తెలుసు, బ్యాక్ అండ్ క్యాల్కులేషన్ నాకు తెలుసు. నేను అతను అడిగాను, 1 crore నార్మల్ ఎస్ఐపికి స్టెప్ అప్ ఎస్ఐపికి మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో మీకు డిఫరెన్స్ తెలుసా అంటే 15% కదా సార్, ఈ ఇయర్ 10,000 చేస్తుంటే నెక్స్ట్ ఇయర్ 15% మాత్రమే ఇంక్రీజ్ చేస్తాను కదా, నేను గ్రాడ్యువల్గా చేసుకుంటూ పోతాను అని చెప్పాను అని అన్నాడు అతను. కానీ వాళ్ళకి అర్థం కానిది ఏంటి అంటే, స్టెప్ అప్ ఎస్ఐపిలో మీరు కాంట్రిబ్యూట్ చేసే అమౌంట్ చాలా ఎక్కువ. ఓకే. నార్మల్ ఎస్ఐపిలో కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ దాంట్లో ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకుంటే ఇంకా తగ్గిపోతుంది మీకు. ఓకే. అంటే ఈరోజు 10,000 మీరు ఎస్ఐపి చేస్తున్నారనుకోండి, 10 years తర్వాత 10,000 వాల్యూ విల్ బి జస్ట్ 5,000 మాత్రమే. 5,000 మీరు కంటిన్యూస్ చేయగలుగుతారు. కానీ 10,000 ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ చేసుకుంటే మీరు ఎవరు వెళ్ళరు. ఎందుకంటే 10% ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళాలి అంటే మన ఇన్కమ్ కూడా 10%కి 15%, 20% ఇంక్రీజ్ అవ్వాలి. ఈరోజు నాకు 1 lakh వస్తుందంటే ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రిమెంట్ ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వరు కదా, అన్లెస్ ఐటీ పీపుల్. అంటే ఐటీ వాళ్ళకి 2-3 yearsకి 100% హైక్స్ ఇచ్చిన కంపెనీస్ కూడా ఉన్నాయి, చాలా కంపెనీస్. వాళ్ళని ఎగ్జామ్షన్, వాళ్ళు కాదు, జనరల్ పబ్లిక్ గురించి మాట్లాడుతున్నాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రిమెంట్ అనేది చాలా తక్కువ. కానీ సేమ్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ. ఈ క్యాలిక్యులేషన్లో నేను చూపిస్తున్నాను చూడండి. 22 yearsకి జస్ట్ నార్మల్ ఎస్ఐపి 22 yearsకి 1 crore అనేది ఈజీలీ పాసిబుల్ కాబట్టి, నార్మల్ ఎస్ఐపికి జస్ట్ 5,600 రూపీస్కి మాత్రమే 1 crore కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఓకే. కానీ స్టెప్ అప్ ఎస్ఐపిలో అతను నాకు చూపించిన క్యాలిక్యులేషన్ ఇదే అనమాట. సార్ ఇప్పుడు నేను 5,000 ఇచ్చే బదులు జస్ట్ 1,800 రూపీసే ఇస్తాను, 1,800 రూపీసే స్టెప్ అప్ ఎస్ఐపి చేస్తాను, 15%కి చేసుకుంటూ వెళ్తాను. సో నాకు 22 years తర్వాత 1 crore వస్తుంది కదా అనేసి అన్నారు. సరే ఈరోజు 5,000 దగ్గర 1,800 రూపీస్ తక్కువ అని చెప్పేసి మీరు ఎంటర్ అవుతున్నారు. కానీ మీరు నెక్స్ట్ స్లైడ్లో చూస్తే స్టెప్ అప్ ఎస్ఐపి లాస్ట్ ఇయర్ అయితే అతను మంత్లీ కాంట్రిబ్యూషన్ షుడ్ బి 4,21,000. 15% ప్రతిసారి పెంచుకుంటూ వెళ్తూ ఉంటే 22nd yearలో అతని ఎస్ఐపి కాంట్రిబ్యూషన్ షుడ్ బి 4,22,000. అంత ఎస్ఐపి ఎవరైనా చేయగలుగుతారా? 22 years తర్వాత అంత ఇన్కమ్ ఉంటుందని గ్యారంటీ ఉందా? సో ఇది రియలిస్టిక్ అంటే రియలిస్టిక్ కాదు. ఈరోజు 1,800 రూపీస్తోని 1 crore ఎస్ఐపి అనేది ఒక మంచి బ్యానర్ ఐటమే, కానీ లాంగ్ రన్లో సస్టైన్ అయ్యేది ఏంది? 5,000 రూపీస్ ఎస్ఐపి. ఇప్పుడు 5,600 రూపీస్ నుంచి మీరు స్టార్ట్ చేశారనుకోండి, ఫస్ట్ ఇయర్ 67,000 రూపీస్ మీకు అవుతుంది పర్ ఇయర్ ఎస్ఐపి కాంట్రిబ్యూషన్. అది సేమ్ కంటిన్యూస్గా నెక్స్ట్ 22 years ఈజీగా కంటిన్యూస్గా మీరు మెయింటైన్ చేయగలుగుతారు. స్టార్టింగ్లో మీకు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, అంటే ఎవరైతే లోవర్ ఇన్కమ్ ఉందో 20,000 కానీ 25,000, 30,000 ఉన్న ఇన్కమ్ వాళ్ళకి 5,000 విల్ బి కొంచెం ఇంపాక్ట్ పడుతుంది వాళ్ళకి. కానీ ఈ ఇంపాక్ట్ వాళ్ళు కంటిన్యూ చేయగలిగారు అనుకోండి, ఒక 5 years 10 years తర్వాత దాని ఇంపాక్ట్ విల్ బి వెరీ మినిమం. కానీ 22 yearsలో 1 crore అనేది చాలా ఈజీగా రీచ్ అవుతారు. కానీ ఈరోజు కాంప్రమైజ్ అయ్యి 1,800కే నేను ఎస్ఐపి చేస్తాను, గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోతాను అంటే అది కాని పని. అది 1,800తో 1 crore 22 years అనేది కాని పని. కానీ 5,000 నుంచి 22 yearsలో 1 crore అనేది ఈజీగా అవుతుంది, జస్ట్ 15%కి మాత్రమే. అదే మీరు ఒకవేళ మార్కెట్స్ ఇంకా ఎక్కువగా పర్ఫామ్ అయ్యిందంటే 22 years దగ్గర 15 yearsకి మనకి 15 years to 18 years కూడా అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది అడిగేది ఏంటంటే ఎంత పర్సంటేజ్ మనం చేసుకుంటే మనకి తొందరగా 1 crore రీచ్ అవుతాం అనేసి అడుగుతారు. అంటే ఇప్పుడు నేను ఒక 5,000 అని ఒక అమౌంట్ చెప్పాను కదా, అది 20,000 నుంచి 30,000 శాలరీ బ్రాకెట్లో ఉన్న వాళ్ళకి 5,000 విల్ బి ద మినిమం అనమాట. అట్లాగా నేనేం సజెస్ట్ చేస్తాను అంటే మ్యాక్సిమం అంటే 30 to 50% ఆఫ్ యువర్ మంత్లీ ఇన్కమ్ అలొకేట్ చేయగలిగారు అనుకోండి. మ్యూచువల్ ఫండ్స్ అనే కాదు, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే, మ్యూచువల్ ఫండ్స్లోనే చేయండి, ఈ ఫండ్లోనే చేయండి అని అనట్లేదు, ఎక్కడైనా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక హ్యాబిట్ అనేది స్టార్ట్ అయింది అంటే
మీరు సపోజ్ ఈరోజు 30% ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారనుకోండి, 30%లో 20% మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి, మిగతా 10% గోల్డ్లో అయినా సరే, రియల్ ఎస్టేట్లో అయినా సరే, ఎక్కడైనా సరే. రియల్ ఎస్టేట్లో కూడా ఈఎంఐస్ వచ్చాయి కదా ఇప్పుడు, అక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. కానీ మీ కాంట్రిబ్యూషన్ అంటే మంత్లీ ఇన్కమ్లో మాత్రం 30 to 50% మాత్రం డెఫినెట్గా సేవింగ్స్లోకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్ళింది అనుకోండి, అయినంత తొందరగా మీరు 1 CR అనేది అచీవ్ కావచ్చు. ఓకే. సో 10,000 ఉన్న శాలరీ పర్సన్ అయినా సరే, 1 lakh శాలరీ పర్సన్ అయినా సరే, 30,000 నుంచి అంటే 30% నుంచి 50% వరకు వాళ్ళ మంత్లీ అలొకేషన్ టువర్డ్స్ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళింది అంటే లెస్ దెన్ 15 years, లెస్ దెన్ 20 years 1 CR అని ఈజీగా అచీవ్ అయిపోయి. 1 lakh ఉన్న పర్సన్కి 1 crore విల్ బి నథింగ్ 22 years. సో అతనికి తగ్గట్లు అతను స్ట్రాటజీ డిఫరెంట్గా చేసుకోవాలి. సో ఇక్కడ నేను కంప్లీట్ టేబుల్ ఇచ్చాను. అంటే 10,000కి ఎన్ని ఇయర్స్ పడుతుంది, 5 crores-కి, 10 crores-కి ఎంత టైం పడుతుంది, అండ్ 25,000కి ఎన్ని ఇయర్స్ పడుతుంది, అండ్ అట్లాగే 1 lakh ఉన్న వాళ్ళకి ఎన్ని ఇయర్స్ పడుతుంది, 1 CRకి కానీ 2 CRకి కానీ 5 CRకి కానీ అని డీటెయిల్గా ఇచ్చాను. ఇది పాజ్ చేసి వాళ్ళు చూసుకోవచ్చు అనమాట. ఈ టేబుల్ విల్ బి లైక్ థంబ్ రూల్, అంటే ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట దీని నుంచి. సో అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ అంటే మనం పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేశాం కదా. సో ఇక్కడ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది లాస్ట్ స్లైడ్లో నేను చూపించింది ఎలా ఉందంటే, ఫర్ సపోజ్ ఎవరైనా ఒక పర్సన్ 25,000తో ఎస్ఐపి స్టార్ట్ చేశాడు అనుకుందాం. అతను ఫస్ట్ 1 CR అక్యుములేట్ చేయడానికి 13 years టైం పడుతుంది. 13 years 9 months పడుతుంది ఫస్ట్ 1 crore అక్యుములేట్ చేయడానికి 25,000తో. కానీ అదే పర్సన్ ఎస్ఐబి 25,000తో చేసుకుంటూ వెళ్ళాడు అనుకోండి, గ్రాడ్యువల్గా మీరు బార్గ్రాఫ్లు ఇక్కడ చూస్తే లాస్ట్ 1 CR జస్ట్ 9 monthsలోనే అయిపోతుంది అనమాట. సో ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సో ఇది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక 20 years 25 years అనుకుంటా, 25,000 25 years చేసుకుంటే 10 CR కార్పస్ అనేది డెవలప్ అవుతుంది. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా 10 times ఆఫ్ యువర్ ఎక్స్పెక్టేషన్. ఎవరైతే ఒక 50,000 నుంచి 1 lakh శాలరీ బ్రాకెట్ ఉన్న వాళ్ళకి నేను ఇదే సజెస్ట్ చేస్తాను అనమాట. 1 CR గోల్ కాదు, మీరు 10 CR గోల్ పెట్టుకోండి, 25,000 ఎస్ఐపి చేసుకోండి. అయినంత తొందరగా 10 CRకి మీరు రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. వన్స్ 10 CR మీరు రీచ్ అయ్యారనుకోండి, యూ క్యాన్ ఈజీలీ గెట్ రిటైర్డ్ అనమాట అక్కడ నుంచి. అండ్ నేను ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇంత ఎక్కువగా నేను ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకు ఇంత ఎక్కువ సజెస్ట్ చేస్తున్నాను అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ లాస్ట్ స్లైడ్లో మనందరికీ తెలుసు యాపిల్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ, వన్ ఆఫ్ ద వెల్ నోన్ బ్రాండ్స్ ఇన్ ద వరల్డ్ కదా. ఒకసారి మీరు ఈ స్లైడ్లో చూస్తే యాపిల్ స్టాక్ లాస్ట్ 4 yearsలో నెట్ టు నెట్ రిటర్న్స్ ఇచ్చింది 0 returns. మీరు కావాల్సి కంపారేటివ్గా చూసుకోండి, మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి, మన వ్యూవర్స్ కూడా వాళ్ళు చూసుకోవచ్చు. యాపిల్ అయినా సరే, రిలయన్స్ అయినా సరే, చాలా పెద్ద పెద్ద లార్జ్ క్యాప్ కంపెనీస్ అన్నీ నెట్ టు నెట్ రిటర్న్స్ 0 వచ్చాయి. కానీ అదే మనం మ్యూచువల్ ఫండ్స్లో మినిమం కంపెనీస్ అంటే మినిమం మ్యూచువల్ ఫండ్స్ అంటే హైలీ అగ్రెసివ్ ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ కాదు, నార్మల్ ఫండ్స్ కూడా అబ్జల్యూట్ రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 40% రిటర్న్స్ ఇచ్చాయి. ఓకే, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 years. యాక్చువల్గా 5 to 6 yearsలో 100% రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ చాలా ఉన్నాయి. అంటే యాక్టివ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో 100% రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ చాలా ఉన్నాయి. సో యావరేజ్గా చూసుకొని కొంచెం మీడియం టర్న్లో చూసుకుంటే కూడా 40% రిటర్న్స్ ఈజీగా వచ్చాయి. అందుకే డైరెక్ట్ స్టాక్ పికింగ్ విల్ బీ లీస్ట్ ప్రిఫర్డ్ ఫ్రమ్ మై సైడ్ అనమాట. ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్లో చేస్తే మీకు డైవర్సిఫికేషన్ అవుతుంది, అట్ ద సేమ్ టైం గ్రోత్ పొటెన్షియల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వెరీ షార్ట్ డ్యూరేషన్లో మన గోల్స్ని అచీవ్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ సార్. ఏంటంటే ఆ 1 crore ఇన్వెస్ట్ అంటే సంపాదించడం ఎలా అనేది నేను మిమ్మల్ని అడిగినప్పుడు, సో సంపాదించే దాంట్లో మధ్యలో వచ్చే హర్డిల్స్ గురించి కూడా చాలా క్లారిటీగా చెప్పుకుంటూ, సో అంటే ఒక ఫ్యామిలీ పొజిషన్స్ గురించి కానీ, సో మనకు హెల్త్ ఇన్సూరెన్స్, ఆ టర్మ్ ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ చెప్తూ, దెన్ లేటర్ ద థర్డ్ స్టెప్ ఇస్ ద ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఒక రియాలిటీకి దగ్గరగా ఉండేటట్టు చాలా చక్కగా చెప్పారు సార్. కరెక్ట్. ఇట్ వాస్ రియలీ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ.